హలో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే అప్డేట్ వచ్చింది. రోస్టర్ వైజ్ క్యాస్ట్ అంటే రిజర్వేషన్ వైజ్గా పోస్టులు అన్నీ కూడా వచ్చేసినాయి. ఒకసారి ఇక చూసుకోండి. ఇక్కడ ఈ అప్డేట్ అయితే ఇక్కడ ఉంది. పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది అది. ఓకే, ఆల్రెడీ డౌన్లోడెడ్ షీట్ అనేది మనకి ఇక్కడ ఉంది. అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. వాటిని ఇట్లా చూస్తే ఒక ఫైల్ లాగా ఓపెన్ అవుతుంది. పెద్ద ఫైల్, చాలా పెద్ద ఫైల్ ఉంది అది. ఓకే, అవేంటంటే ఇగో ఇలా చాలా ఉన్నాయి ఇందులో మీకు. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం వచ్చేసినాయి ఇందులో. డిస్ట్రిక్ట్ వైజ్ లేకపోతే రోస్టర్ వైజ్ అవన్నీ కూడా మనకి క్లియర్గా ఉన్నాయి ఇందులో. ఒకసారి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తే ఇది కొంచెం టైం తీసుకుంది ఓపెన్ అవ్వడానికి. ఒక్క నిమిషం. ఓకే, ఎస్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇదిగో అనంతపూర్ ఇది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అనంతపూర్లో ఎన్ని పోస్టులు ఏంటి అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఇక్కడ చూడండి. ఓకే, తెలుగు ఎన్ని, తర్వాత ఓకే అట్లా వరుసగా చాలా పెద్ద లిస్ట్ ఇది. ఇగో ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇది. ఓకే, దీనిలో ఎంత ఉంది ఏందని చెప్పేసి ఇది ఉంది చిత్తూరు. అలాగే ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్ అబ్స్ట్రాక్ట్ ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ ఫర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్నటువంటిది. అలాగే ఇవి ఇది వచ్చేసి మనకి ఎస్ కడపది. సో ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే మనకి పీడిఎఫ్ అనేది ఫైల్, టోటల్గా ఫైల్, మీ కావాల్సిన ఫైల్ని మీరు చెక్ చేసుకోండి. ఫైల్ని మన డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అది చూడండి ఒకసారి. ఓకే, ఇది మొత్తం ఈస్ట్ గోదావరి. ఇదిగో ఇది గుంటూరు డిస్ట్రిక్ట్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇలా లిస్ట్ మొత్తం ఉంది ఇందులో. నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి దీన్ని చూసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటంటే మన ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బిఎడ్ డిఎడ్ వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వలేదు, ఓపెన్ అవ్వట్లేదు అది. ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. అప్లై చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి అప్లై చేయండి. దాని మీద ఇంకా మనకి ఇంకా క్లారిటీ ఏం రాలేదు కాబట్టి కొంచెం ఆగండి. ఎందుకంటే మీరు అనవసరంగా, ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ప్రీవియస్ టెట్ మార్క్స్ అడుగుతున్నారు, లేదా హాల్ టికెట్ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎంటర్ చేయడానికి మీకు హాల్ టికెటే రాలేదు కాబట్టి మీకు ఎలాగూ అది కష్టమైద్ది కాబట్టి, సో ఫ్రెష్గా అప్లై చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి అప్లై చేయండి, అప్పుడే అప్లై చేయకండి. ఓకే, ప్రీవియస్గా 2022లో అట్లయినా క్వాలిఫై ఉన్న వాళ్ళు అయితే రాసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అప్లై చేయొద్దు. దయచేసి ఆలోచించండి, ఆగండి. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా కొంచెం నీట్గా జాగ్రత్తగా ఆలోచించి ఫిల్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఫిల్ చేశారంటే మాత్రం ఆ తర్వాత మీకు ఎట్టి పరిస్థితిలోనూ పైసలు రిమాండ్ కావు, రాంగ్ అయితే రిఫండ్ కావు. చాలా ఆలోచించండి. ఓకే, చూసుకోండి ఒకసారి. పీడిఎఫ్ మొత్తం దానిలో పెడుతున్నాను డిస్క్రిప్షన్లో. ఓకే, సీ యూ.